సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి బదిలీ, ఉత్తర్వులు జారీ. గంగాధర నెల్లూరులో ప్రచార రథానికి నిప్పు, కాలి బూడిదైన వైసీపీ వాహనం. ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లి మిట్టెలో ఘటన. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. ముందంజలో మల్లన్న. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట, రక్షణ ఉత్తర్వులు వారం పొడిగింపు. ఈ నెల 13న తదుపరి విచారణ. ఇవాళ మేడిగడ్డకు ఉత్తమ్, తొలుత సుందిళ్ల అన్నారం పరిశీలన, అటు నుంచి మేడిగడ్డకు. కౌంటింగ్ అధికారులపై దురుసు ప్రవర్తన, కంచర్ల భూపాల్ రెడ్డిపై కేసు, తిప్పర్తి పిఎస్ లో ఎఫ్ఐఆర్. మాచర్లలో కాటన్ల కొద్దీ లిక్కర్, ఓ బార్లో భారీగా నిల్వలు, స్పందించని ఎక్సైజ్ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె సందడి, చేపల కోసం ఎగబడుతున్న జనం, చెరువుల దగ్గర పడిగాపులు. కామారెడ్డిలో సైబర్ మోసం, టాస్క్లు పూర్తి చేస్తే డబ్బులిస్తామన్న నేరగాళ్లు, 9 లక్షలు కాజేసిన ముఠా. రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం, పొన్నంకు బత్తిని సోదరుల ఆహ్వానం. ఇవాళ ఏర్పాట్లు పరిశీలన. కగార్ పేరిట నరసింహారం, మారణ హోమానికి వ్యతిరేకంగా పోరాటం, రక్షణ కోసం ల్యాండ్ మైన్స్ అన్న మావోయిస్టు పార్టీ. సమాచారం మాకు, బహుమతి మీకు, మావోయిస్టుల ఆచూకీ తెలిపితే నజరానా. ములుగు జిల్లాలో పోలీసుల వేట. ప్రకాశం జిల్లా తర్లుపాడులో వరద, పొంగి పొర్లుతున్న కొండవాగు, ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు. నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు, నీటిలో కొట్టుకుపోయిన కారు, ట్రాక్టర్లు అట్టుపెట్టి కాపాడిన స్థానికులు. భారీ వర్షంతో కర్ణాటక అతలాకుతలం, కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, పొంగిన వాగులు, నిలిచిన రాకపోకలు. చురుగ్గా విస్తరిస్తున్న నైరుతి, 5 రోజులు ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్, వాతావరణ విభాగం అధికారుల అంచనా. పార్లమెంట్లోకి చొరబాటు కేసులో దర్యాప్తు, విచారణ వేగవంతం, నిందితులపై కేసులు నమోదు. మోదీ ప్రమాణానికి ప్రత్యేక ఆహ్వానితులు, విస్టా ప్రాజెక్ట్ కార్మికులకు ఇన్విటేషన్, సిబ్బంది సమక్షంలో ప్రమాణం. డిఎంకే ఐటీ వింగ్ ను అదుపులో పెట్టుకోవాలి, బాడీ షేమింగ్ పై తమిళిసై ఆవేదన, వైఖరి మార్చుకోవాలని హితవు. అసోంలో భారీగా డ్రగ్స్ పట్టివేత, 8.5 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్, 3 అరెస్ట్ చేసిన పోలీసులు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.